నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌమ్య. ఈరోజు మనతో పాటు ఒక జనసేన లీడర్ ఉన్నారు. సుజాత గారు. నమస్తే అండి. నమస్తే అండి. జనసేనలోకి బడ నేతలు ఎంట్రీ అవుతున్నారని చెప్పేసి మనం వార్త వింటున్నాం. పవన్ గారు ఫుల్ జోష్‌లో ఉన్నారని చెప్పి. ఈ అంశానికి సంబంధించి మీరేం మాట్లాడతారు? జనసేన పార్టీ ఈ ఎలక్షన్స్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచే చెప్పడం జరిగింది. వైసీపీ పార్టీ ఏదైతే ఉందో ఆ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం. ఈసారి పక్కా వైసీపీకి ఓటమి ఖాయం అని చెప్పి 2 సంవత్సరాల క్రితమే ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో చెప్పడం జరిగింది. అప్పుడే చాలా క్లియర్ గా చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలనివ్వము అని. అప్పటి నుంచే వైసీపీలో వణుకు మొదలైంది. వైసీపీ నాయకుల్లో కలవరం మొదలయ్యి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా కానీ, అలాగే వైసీపీ వాళ్ళు జనసేన నాయకుల్ని ఆయా నియోజకవర్గంలో చిన్న చిన్న నాయకుల దగ్గర నుంచి, చిన్న చిన్న కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు అందరి మీద కేసులు పెట్టడాలు, బైండ్ ఓవర్ కేసులు పెట్టడాలు, అలాగే వాళ్ళు బయటికి రాకుండా ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేయకుండా గృహ నిర్బంధాలు చేయడాలు, అప్పటి నుంచి వైసీపీలో కలవరం ఎక్కువైపోయి వాళ్ళ ఓటమి ఖచ్చితంగా ఖాయం అని వాళ్ళకి అర్థమయ్యి ఎటు ఏం చేసైనా ప్రతిపక్షాలని అరికట్టాలి, ప్రతిపక్షాలని వాళ్ళ వాయిస్ ని బయటకు రాకుండా కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేయడం కానీ, పవన్ కళ్యాణ్ గారిని ఏకంగా ప్రతిపక్ష పార్టీ అధినేతనే వైజాగ్ లో మనం ఎలా నిర్బంధించారో మనం అందరం చూసాం. జనవాణి కార్యక్రమానికి వెళ్తుంటే ఆ కార్యక్రమం చేయనివ్వకుండా కనీసం ఆయన కాన్వాయ్ లోంచి బయటికి వచ్చి ప్రజలకు అభివాదం కూడా చేయనివ్వకుండా, ప్రజలకు కనిపించకుండా, కార్యక్రమాలు చేయకుండా, ఆయన ఎటువంటి సభ నిర్వహించుకోకుండా కొత్తగా ఆ రోజుకు మాత్రమే సెక్షన్లు పుట్టించి పవన్ కళ్యాణ్ గారు బయటకు రాకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. అవును. అలాగే అలాగే మనం హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ గారు విజయవాడకి పార్టీ ఆఫీస్ లో మీటింగ్ నెక్స్ట్ జరగబోయే వారాహి యాత్ర షెడ్యూల్ కోసం అంతర్గత సమావేశానికి హాజరవుతుంటే కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కనివ్వకుండా చేసి, అదే పవన్ కళ్యాణ్ గారు మరో రూట్ తీసుకుని రోడ్డు మార్గాన్ని వస్తుంటే విజయవాడ సరిహద్దుల్లో, అమరావతి సరిహద్దుల్లో పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద నుంచి కూడా రావడానికి లేకుండా అక్కడ పోలీసులని ఉపయోగించి, పోలీస్ వ్యవస్థని అక్రమంగా ఉపయోగించి అక్కడ పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద ఆపేయడం జరిగింది. ఆయన బైఠాయించారు. తర్వాత మంగళగిరి ఆఫీసుకు చేరుకున్నారు. ఇదంతా ఏంటంటే వైసీపీ పార్టీలో కలవరం మొదలైంది. మా ఓటమి ఖాయం, వీళ్ళని బయటికి రానివ్వకూడదు, వీళ్ళని ప్రజలకి కలవనివ్వకూడదు, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు వీళ్ళ ద్వారా ప్రజలకు తెలిసినాయి అంటే మా ఓటమి ఖాయం. పైగా 2 పార్టీలు కలుస్తున్నాయి కాబట్టి ఆ భయం మొదలయ్యి అప్పటి నుంచి వాళ్ళు ప్రజలకి చేరువ కాకుండా చేస్తూనే ఉన్నారు. కానీ జనసేనలో రాబోయే రాబోయే ప్రభుత్వం జనసేన టీడీపీ ప్రభుత్వం అని వైసీపీలో ఉన్న నేతలకి అందరికీ అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి గారితో సహా. ఎందుకంటే కేవలం ఓటు చేయనివ్వననే ఒక్క మాటే కాదు, అటు వాళ్ళకి వచ్చిన గ్రౌండ్ రిపోర్ట్, వాళ్ళు చేయించుకున్న సర్వేల్లో కూడా వైసీపీ ఘోర ఓటమి పాలవబోతుందని వాళ్ళకి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఇక వైసీపీ మునిగిపోయే నావా, అందులో ఉండి ప్రయోజనం లేదని ఎంతో మంది నేతలు ఇప్పుడు వైసీపీ నుంచి వలస రావడం జరుగుతుంది. అటు జనసేనలోకి, టీడీపీలోకి 2 పార్టీల్లోకి వలస వస్తున్నారు. మనం ఈ మధ్యలో చూసుకుంటే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు రావడం జరిగింది. అంతకు ముందు విశాఖపట్నం నుంచి ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ గారు, అలాగే విశాఖ గాజువాక నియోజకవర్గంలో 70 వార్డుకు చెందిన కార్పొరేటర్ అనుచరులు కూడా చాలా మంది మన జనసేన పార్టీకి రావడం జరిగింది. విశాఖపట్నం నుంచి భారీగా వలసలైతే మొదలైనవి మేడం. మిగతా అన్ని నియోజకవర్గాల్లో అది కంటిన్యూ అవుతుంది. వైజాగ్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో మన జీవీఎంసీ కార్పొరేటర్స్ కూడా అందరు చాలా మంది జనసేనలోకి రావడానికి చాలా మంది వస్తున్నారు. అలాగే వైజాగ్ లో కొనతాళ్ల రామకృష్ణ గారు కూడా జనసేన పార్టీలో చేరతారనే మాటలు వినిపిస్తున్నాయి. అది ఇంకా కన్ఫర్మ్ గా బయటికి రాలేదు కానీ చేరబోతున్నారని వార్తలు అయితే వస్తున్నాయి. అంతకు ముందు దాడి వీరభద్రరావు గారు వైసీపీని వీడిన సంగతి మనందరికీ తెలిసిందే. అలాగే ఇంకా వైజాగ్ నుంచి పెందుర్తి కాన్స్టిట్యూషన్ నుంచి ఎక్స్ జెడ్పీటీసీ కంచిపాటి కాశీ విశ్వనాథ్ గారు కూడా జనసేనలో జరగడం జరిగింది. వైజాగ్ లో మేడం మేము చెప్తున్నాము, వైజాగ్ లో వైసీపీకి ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు వెతికినా దొరకరు. పార్టీ నుంచి మొత్తం వైసీపీ పార్టీ ఖాళీ అవ్వబోతుంది. మొదట బీజం వైజాగ్ నుంచే స్టార్ట్ అవబోతుంది.
అది మిగతా రాష్ట్రం మొత్తం ఈ 1 మంత్ లో, రాబోయే 1 మంత్ లో వైసీపీ పార్టీకి ఎమ్మెల్యేలని, ఎంపీలని వెతుక్కునే పరిస్థితి అవుతుంది. 151 ఎమ్మెల్యేలతోటి అత్యంత భారీ మెజారిటీ తోటి ప్రభుత్వం స్థాపించిన ఈ వైసీపీ తను తీసుకున్న గొయ్యిలో తనే పడుతూ, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పిదాలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేర్చకుండా, అలాగే అక్రమంగా భూ కబ్జాలు కానీ, దౌర్జన్యాలు, దోపిడీలు, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడి చేసిన వాళ్ళ పరిపాలనే వాళ్ళకి శాపంగా మారుతుంది. వైసీపీ నుంచి ఎంతో మంది వలసలు వస్తున్నాయి. అంతకు ముందు మనం ఈ మధ్య చూసుకుంటే నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో రాయలసీమ నుంచి కూడా చాలా చేరికలు జరిగినాయి. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి పాసం లక్ష్మీ నరసయ్య గారు, పాసం రామ్మోహన్ గారు, అలాగే అనంతపురం నుండి, కర్నూలు నుండి, కడప నుండి ఒక లెఫ్టినెంట్ కర్నల్ గోపి గారు, పిఠాపురంలో కూడా ఈ మధ్య చూసుకుంటే ఈ విధంగా రాయలసీమ నుంచి వలసలు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. పిఠాపురంలో కొత్తగా మొన్న ఈ మధ్యలో 654 మంది మత్స్యకార మహిళలు పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉదయ్ గారి నేతృత్వంలో జనసేనలో చేరడం జరిగింది. వలసలు అసలు వైసీపీ కానీ ఇటు జనసేన, టీడీపీ కూడా ఇంతగా వలసలు ఉంటాయని ఎవ్వరూ ఊహించలేదు. చాలా ఆశ్చర్యకరంగా అధికార పార్టీ నుంచి ఎప్పుడు సిట్టింగ్లు ఎమ్మెల్యేలు పక్కకు తప్పుకోవడం ఎప్పుడు ఇంతకు ముందు మనం చూడలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ. అలాంటిది ఇటు అధికార పార్టీ ఖాళీ అయిపోవడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. విచిత్రం ఏం కాదు, వాళ్ళు చేసుకున్న తప్పిదాలు, వాళ్ళ అవినీతి పరిపాలన అలా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రారని చెప్పేసి వలసలు భారీగా మా రెండు పార్టీల్లోకి జనసేన, టీడీపీ రెండింటిలోకి భారీగా వలసలు వస్తున్నాయి. సో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పానన్నారని కూడా వార్త వింటున్నాం మేడం. ఆల్రెడీ బాలశౌరి గారు జనసేన పార్టీలో చేరడం జరిగింది మేడం. బాలశౌరి గారు చేరారు. ఇంకా ఎన్నో వలసలు మచిలీపట్నం నుంచి కూడా ఎన్నో వలసలు ఉన్నాయి. అటు తూర్పు గోదావరి, అలాగే పశ్చిమ గోదావరి, ఇంకా అన్ని జిల్లాల నుంచి, రాయలసీమ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇంకా అన్ని ప్రాంతాల నుంచి కూడా, అనంతపురం నుంచి కూడా భారీగా వలసలు రాబోతున్నాయి. తిరుపతి నుంచి కూడా వలసలు, వైసీపీ పార్టీ నుంచి వలసలు జనసేనలోకి రాబోతున్నాయి. వైసీపీ పార్టీ మొత్తం టెంట్ పార్టీ మేడం. టెంట్ వేశారు, బిజినెస్ చేశారు, బిజినెస్ అయిపోయింది, పార్టీ క్లోజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు రాజకీయంలా చేయలేదు. ప్రజాసేవ ముసుగులో వచ్చి దోపిడీకి పాల్పడ్డారు. అది ఎన్నో రోజులు సాగు. మొదట బానే ఉంటుంది, వాళ్ళకి అనుకూలంగా పవనాలు వీచిన రోజులు బానే ఉంది. కానీ ఒక్కసారి నిజాలు ప్రజలైతే ఏ రోజైతే తెలుసుకున్నారో అప్పటి నుంచి వాళ్ళని చీకొట్టడం మొదలు పెట్టారు. ప్రజలు చీకొట్టిన తర్వాత సొంత పార్టీ సానుభూతి పరుల సర్పంచులు ప్రభుత్వం ఇంకా 2-3 ఏళ్లు పదవీ కాలం ఉండగానే ఆ సర్పంచులందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు ఈ పార్టీకి. ఇంత దౌర్భాగ్యం ఇది ఇదివరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని, దేశం మొత్తం చరిత్రలో కానీ అధికార పార్టీకి ఇటువంటి జరగడం ఎప్పుడూ చూడలేదు మనం. ఎందుకంటే అంత దుర్మార్గంగా ఉన్న పరిపాలన, అప్పులు తెచ్చేసి రాష్ట్రాన్ని మొత్తం అప్పుల ఊబిలో ముంచేసిన జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన దౌర్జన్యాలు, అలాగే వీళ్ళ పార్టీ నాయకులు చేసే దురాగతాలు ప్రజల్లో పెద్ద ఎత్తున వాళ్ళకి నిరసన వ్యక్తం అవుతుంది. అలాగే ప్రజల్లో బాగా చీకొడుతున్నారు ఈ పార్టీని. గడప గడపకి ప్రోగ్రామ్ అని వెళ్తే చెప్పులు చేటలు పట్టుకుని మహిళలు వెంటబడ్డ పరిస్థితులు, సాక్షాత్తు ఎమ్మెల్యేలని, మంత్రుల్ని. అలాగే రోజా గారిని కూడా ఆ నియోజకవర్గంలో ఆవిడ తిరగలేని పరిస్థితి. కాబట్టి ఆ మునిగిపోయే నావ కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎవరు వాళ్ళు అందులో జాయిన్ అయ్యే వాళ్ళు ఉండట్లేదు. వైసీపీలోంచి బయటకు వచ్చేసే వాళ్ళే. ఇప్పుడు అంతకు ముందు 2019 లో వాళ్ళు డిమాండ్ చేశారు, మా ఒక ఎంపీ సీటు, ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలంటే డిమాండ్ చేశారు. వాళ్ళ పోటీ ఉండేది. ఇప్పుడు అభ్యర్థులే దొరకకుండా వెతుక్కోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురైంది. అదంతా వాళ్ళు చేసుకున్న స్వయం కృతాపరాధమే.